సో, ఫస్ట్ మ్యాట్‌ల్యాబ్ ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ప్రీవియస్ వీడియోలో మీకు మ్యాట్‌ల్యాబ్ లాగిన్ ఎలా చేయాలి, అకౌంట్ ఎలా ఎలా యాక్టివేట్ చేయాలి, తర్వాత ఆన్‌లైన్ వెర్షన్ వచ్చినప్పటికి మనకి ఫ్రీగా 30 డేస్ ట్రయల్ ఇస్తాడు. అది ఎలా చేయాలి, ఏంటనేది మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాకపోతే మీకు ప్రీవియస్ వీడియో స్టార్టింగ్‌లో మీకు మ్యాట్‌ల్యాబ్ సిమ్‌లింక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను గానీ, ఆ వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు మ్యాట్‌ల్యాబ్ సంబంధించివి 2 పార్ట్స్‌గా వీడియో చేయడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్ వీడియో అనమాట. ఇప్పుడు మీకు మ్యాట్‌ల్యాబ్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ మ్యాట్‌ల్యాబ్ ఓపెన్ చేయగానే మ్యాట్‌ల్యాబ్ ఆన్‌లైన్ వెర్షన్‌లో ఓపెన్ మ్యాట్‌ల్యాబ్ కొట్టిన తర్వాత మీకిక్కడ స్క్రిప్ట్ అనేది వస్తుంది కదా! ఈ స్క్రిప్ట్‌లోనే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటది. ప్లస్ న్యూ అని ఉంటది. అది క్లిక్ చేసి ఎక్కడైనా సిమ్‌లింక్ మోడల్‌లో చెయ్యొచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్‌గా సిమ్‌లింక్ ఉంటది. హోమ్ ఆప్షన్‌లో ఉంటది. ప్లాట్స్‌కి వెళ్లి మళ్ళీ అంటే ఇది ఎక్కడ ఉండదు. ఓన్లీ హోమ్ ఆప్షన్‌లోనే ఉంటదనమాట. ఇందులోకి వెళ్లి సిమ్‌లింక్ మోడల్ అనేది క్లిక్ చేస్తే సిమ్‌లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సిమ్‌లింక్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్ వెర్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. అలాగే R15 మ్యాట్‌ల్యాబ్ లైసెన్స్ వెర్షన్‌లో కూడా ఉంది. 17థ్ వెర్షన్‌లో సిమ్‌లింక్ లేదు. ఓపెన్ అవ్వట్లేదు. తర్వాత ఇప్పుడు సిమ్‌లింక్ మీద ఇక్కడ బ్లాంక్ మోడల్ క్లిక్ చేయగానే మీకు బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా చూడండి సిమ్యులేషన్, డీబగ్గింగ్, మోడలింగ్ ఫార్మాట్ యాప్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా. ఇందులో కూడా న్యూ అని నొక్కితే మళ్ళీ ఇంకో కొత్త బ్లాంక్ మోడలా, బ్లాంక్ సబ్‌సిస్టమా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం తీసుకోవచ్చు. మన ప్రెజెంట్ మీకు ఇక్కడ నేను ఎలా కాంపోనెంట్స్ అది ఎలా ఇన్సర్ట్ చేయాలి, కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలని చెప్తున్నాను కాబట్టి, మన ప్రస్తుతానికి మనం బ్లాంక్ మోడల్‌లోనే ఉంచామనమాట. ఓకే. బ్లాంక్ మోడల్ చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ లైబ్రరీ బ్రౌజ్ అని ఉంది కదా! మనకు కావాల్సిన ఎక్విప్‌మెంట్, కాంపోనెంట్స్ అన్నీ కావాలంటే ఇక్కడ లైబ్రరీ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు సిమ్‌లింక్‌లోనే ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. జనరల్‌గా మీరు మెయిల్ ద్వారా లాగిన్ చేసి వెరిఫికేషన్ చేస్తే మీకు ఫ్రీగా 30 డేస్ వస్తుంది కదా! ఆ 30 డేస్ ట్రయల్‌లో మాత్రమే మనకి డీఎస్‌పీ టూల్స్ అనేది వస్తాయి. ఆ 30 డేస్ ట్రయల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్‌లింక్ ఓపెన్ చేస్తే మీకిక్కడ డీఎస్‌పీ టూల్స్ అని కనిపిస్తుంది కదా! ఇవనేవి మనకి ఎనేబుల్ అవ్వవనమాట. ఇది లైసెన్స్ వెర్షన్ 30 డేస్ ఫ్రీ ట్రయల్‌లో ఉంది కాబట్టి మీకు డీఎస్‌పీ టూల్స్ అనేవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. జనరల్‌గా సిమ్‌లింక్ ఇందాల ఓపెన్ చేసినప్పుడు రాలేదనమాట. అంటే అది వేరే అకౌంట్ ద్వారా ఓపెన్ చేశాను. దాని టైం అయిపోయింది కాబట్టి దానికి డీఎస్‌పీ టూల్స్ అనేవి ఎనేబుల్ చేయలేదు. నాట్ ఇన్‌స్టాల్డ్ అని వచ్చింది. ఇది కొత్తగా వేరే క్రియేట్ చేశాననమాట. ఓకే. మనకి ఇప్పుడు ఐఏఆర్, ఎఫ్ఐఆర్, లో పాస్, హై పాస్ ఫిల్టర్స్ బై యూజింగ్ సిమ్‌లింక్ మోడల్ అనే ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి ఒక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ వాళ్ళకుంటాయి. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ ఎలా చేయాలనేది ఈ సిమ్‌లింక్ ద్వారా ఎలా చేస్తామని చెప్తున్నామనమాట. దాంట్లో భాగంగానే ఇప్పుడు లైబ్రరీ బ్రౌజ్ తీయగానే ఇక్కడ మనకి డీఎస్‌పీ సిస్టమ్ టూల్ అనే ఆప్షన్ ఉంటది. దాని మీద మనం క్లిక్ చేస్తాం. దాంట్లో క్లిక్ చేయగానే మీకిక్కడ ఇక్కడ చూడండి సోర్స్, సింక్, ఫిల్టరింగ్ ఈ 3 ఆప్షన్స్ మనం వాడతామనమాట. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాననమాట. మనకి ఇప్పుడు హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్ కావాలంటే మన ఫిల్టరింగ్ ఆప్షన్‌లోన ఫిల్టర్ ఇంప్లిమెంటేషన్ ఉంటది. డిజైన్ కూడా ఉంటది. కాకపోతే మనం ఫిల్టర్ డిజైన్‌లో తీస్తే మనకి హై పాస్, లో పాస్ అనే ఫిల్టర్స్ కనబడతాయి. ఇంప్లిమెంటేషన్‌లో కూడా ఉంటదనమాట. ఇదిగోండి మనం ఐపాస్ ఫిల్టర్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేయడం అంటే ఏం లేదు. ఆ కాంపోనెంట్ సెలెక్ట్ చేసి మన మౌస్ గట్టిగా ఇటువైపు డ్రాగ్ చేస్తే చాలు ఆ కాంపోనెంట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ కావాల్సింది మనకి సోర్స్. సోర్స్ కూడా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు సోర్స్‌లోకి వెళ్తే సోర్స్‌లో మనం డీఎస్‌పీ సైన్ మాడ్యూల్ సిగ్నల్‌ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. డీఎస్‌పీ సైన్ వేవ్ సిగ్నల్ ఇన్సర్ట్ చేసాం.
దీని యొక్క అవుట్పుట్ కావాలంటే మనం సింక్స్లోకి వెళ్తే టైమ్ స్కోప్ అని ఉంటుంది. ఆ టైమ్ స్కోప్ అంటే ఇప్పుడు మన చేసే ఎక్స్పెరిమెంట్లో అవుట్పుట్ ఎలా చూస్తాం, సిఆర్ఓ పెట్టే కదా చూస్తాం, అలాంటిది అనమాట టైమ్ స్కోప్ వర్కింగ్ కూడా. టైమ్ స్కోప్ పెడతాం. ఓకే, టైమ్ స్కోపు ఈ మన లైన్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత టైమ్ స్కోప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డిఎస్పి సిగ్నల్ అనే కాంపౌండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, అక్కడ యారో పెట్టగానే ఇక్కడ మనకి ఈ కర్సర్ అనేది ప్లస్ సింబల్గా మారుతుందంటే ఇక్కడ వైర్ అనేది మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే చాలు, అంతే. వైర్ అనేది సపరేట్ కాంపోనెంట్ తీసుకొని చేయక్కర్లేదు అనమాట. ఇది ఐపాస్. ఐపాస్ చూడండి, ఐపాస్ నుంచి టైమ్ స్కోప్ కనెక్ట్ చేస్తాం డైరెక్ట్. ఓకే, కనెక్ట్ చేసాం కదా. దీని వర్కింగ్ ఎలా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఐఏఆర్ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ గ్రాఫ్ కావాలంటే మనం ఇక్కడ ఐఏఆర్ ఐపాస్ ఉంది కదా, ఐపాస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫిల్టర్ టైప్ అంటే ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు, ఎఫ్ఐఆర్కి ఐఏఆర్కి సపరేట్ ఫిల్టర్స్ ఉంటాయి, అవి వేరు వేరు అనుకుంటారు. కానీ సిమ్మిలింక్లో జస్ట్ ఐపాస్ ఫిల్టర్ తీయగానే ఇక్కడ ఫిల్టర్ టైప్ ఉంటుంది ఫస్ట్. నేను ఇది మన ఎఫ్ఐఆర్లో ఉంచేసా, ఐఏఆర్లో కావాలంటే ఐఏఆర్లో మార్చుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ మనం వాల్యూస్ మార్చుకోవచ్చు. మనం జస్ట్ ఏం చేయాలంటే వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ అడిగినప్పుడు ఫస్ట్ ఇక్కడ మన ఈ ఆప్షన్ని అప్లై కొట్టిన తర్వాత వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ అనేది మనం చేయాలి. అప్లై ఓకే చేస్తే వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ అనేది వస్తుంది మనకి. చాలామంది ఏం చేసేస్తారు అంటే డైరెక్ట్గా వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ కొట్టేస్తారు. వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ కొడితే మీకు అక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే ఫస్ట్ అప్లై కొట్టిన తర్వాతే వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ అనేది కొట్టాలి అనేసి అని వస్తుంది. ఇక్కడ శాంపుల్ రేట్ మోడ్ అంటే నార్మలైజ్డ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. తర్వాత సిమ్యులేటింగ్ యూజింగ్ అంటే ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ వెర్షన్లో మనకి కోడింగ్ జనరేషన్ ఒకటి, ఇంటరప్టెడ్ ఎగ్జిక్యూషన్ ఉంది. జనరల్ ఆఫ్లైన్ లైసెన్స్ దీంట్లో ఏమంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫిల్టర్ తీయగాన బటర్వర్త్ ఉంటాయి కదా చేయడానికి, ఆ ఫిల్టర్స్ అన్నీ వస్తాయి. కాకపోతే ఆన్లైన్లో ఇది ఒకటే వస్తుంది, ఇది ఒకటే అవైలబుల్గా ఉంది. నేను ఇప్పుడు ఆ వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ అనేది చూపిస్తాను. రెస్పాన్స్ చూపించే ముందు అప్లై నొక్కుతాం. ఫస్ట్ అప్లై నొక్కిన తర్వాత వ్యూ ఫిల్టర్ రెస్పాన్స్ అనేది నొక్కితే మీకు ఫిల్టర్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఫిల్టర్ రెస్పాన్స్. ఇదిగోండి ఫిల్టర్ రెస్పాన్స్ అనమాట. ఇది ఎఫ్ఐఆర్లో హైపాస్ ఫిల్టర్ రెస్పాన్స్ అనమాట, మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ ఇలా వస్తుంది. ఇది ఫిల్టర్ రెస్పాన్స్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు డిఎస్పి సైన్ వేవ్ గ్రాఫ్ కూడా చూడాలంటే ఇప్పుడు డిఎస్పి సైన్ వేవ్ కాంపోనెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ మనం యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, రేంజ్ అన్నీ సెట్ చేసి తర్వాత మనం జస్ట్ ఇంకే యాంప్లిట్యూడ్ 2 పెడతాం ఫస్ట్. అంటే ఇది యాంప్లిట్యూడ్ 2 పెట్టి తర్వాత ఫ్రీక్వెన్సీ రేంజ్ మనం 50 ఎడ్జెస్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాఫ్ చూపించడానికి, డిస్ప్లే చేయడానికి అనమాట. 10 పెట్టాను, 50 పెట్టలేదు. ఇక్కడ శాంపుల్ చూడండి, ఇందులో డిస్క్రీట్ మోడ్ కంటిన్యూస్ కావాలన్నా మనం మార్చుకోవచ్చు. డిఎస్పి సైన్ వేవ్లో కంటిన్యూస్, డిస్క్రీట్ రెండు ఒక దగ్గర మార్చుకోవచ్చు అనమాట. చూడండి, కాంపిటేషన్ మెథడ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లోనే ఉంది ఇది. మనకి టేబుల్ డిఫరెన్షియల్ ఫామ్లో కావాలన్నా పెట్టుకోవచ్చు. శాంపుల్ టైమింగ్ కూడా ఇక్కడ చూడండి, శాంపుల్ టైమింగ్ కూడా మనం మార్చుకోవచ్చు. శాంపుల్స్ ఫ్రేమ్ కూడా మనం మార్చుకోవచ్చు. రీస్టార్టింగ్ అంటే రీస్టార్ట్ అట్ ద టైం 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ రెండు సెట్టింగ్స్ మనం సెట్ చేసాం కాబట్టి అప్లై అండ్ ఓకే నొక్కాలి ఫస్ట్. అప్లై, నెక్స్ట్ ఓకే. ఓకే నొక్కిన తర్వాత ఇక్కడ రన్ ఆప్షన్ ఉంటుంది. ఈ రన్ చేస్తే మనకి ఇక్కడ రన్ అవుతుంది అనమాట. రన్ చేస్తే మనకి ఆ గ్రాఫ్ అనేది విజువల్ అవుతుంది. మీకు ఆ గ్రాఫ్ కూడా మీకు చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, మన ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్ని తగ్గించేసాం కాబట్టి గ్రాఫ్ ఇలా వచ్చింది.
మీకు మళ్ళీ ఫ్రీక్వెన్సీ రేంజ్ మార్చి చూపిస్తాను. ఆ గ్రాఫ్ సైన్ వేవ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు 210 ఇది 1 ఫ్రీక్వెన్సీ ఎడ్జ్ పెట్టామనుకోండి ఇక్కడ. నెక్స్ట్ అప్లై. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తుంది చూడండి. అది లీనియర్ అయిపోయింది ఇందాక గ్రాఫ్. ఇదిగోండి సైన్ వేవ్ గ్రాఫ్ అనమాట. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది సైన్ వేవ్. మీకు ఇలాగ డిస్ప్లే చూపిస్తుంది చూడండి. సైన్ వేవ్ గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇదనమాట మనం ఈ గ్రాఫ్స్ ఎలా తీయాలి, తర్వాత బ్లాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫిల్టర్, ఐఆర్ ఫిల్టర్, సిమిలింక్ మోడల్ ఎలా చేయాలి, ఇది మొత్తం ప్రాసెస్. ఈ టైమ్ స్కోప్ అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ని చూపిస్తుంది అనమాట. జస్ట్ ఈ అవుట్పుట్ ఇప్పుడు ఈ 2 కలితో మెషిన్ ఉంది కదా, దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి చూపిస్తుంది. టైమ్ స్కోప్ వర్కింగ్ అంటే జస్ట్ ఇది అవుట్పుట్ చూపించడమే. ఈ టైమ్ స్కోప్ మనం ఎలా కావాలన్నా అలా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇలాగే పెట్టాలని ఏం లేదు, మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇదనమాట సిమిలింక్ మోడల్లో ఎలా చేయాలి ఏంటి అనేసి జస్ట్ మీకు ఎఫ్ఐఆర్ ఐఆర్ ఫిల్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. అదే చూడండి ఇక్కడ సిగ్నల్ టేబుల్ అని ఉంది. సిగ్నల్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సిగ్నల్ టేబుల్ చూపిస్తుంది. ఎఫ్ఐఆర్ ఇంపోర్ట్స్ అండ్ అవుట్పుట్స్, తర్వాత డేటా స్టోర్స్ అని ఉంది. తర్వాత మీకు ఏ సోర్స్ కావాలి సిగ్నల్స్, ఐపాస్, సైన్ వేవ్ మనకు కావాలి. డేటా స్టోర్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది, తర్వాత స్టేట్, మన ఇంకేవేటి డిస్ప్లే అవ్వట్లేదు. పారామీటర్స్ ఏం తీసుకున్నాం, సైన్ వేవ్ దాని యొక్క వాల్యూ 2 తీసుకున్నాం. సిమ్స్కేప్ వేరియబుల్స్ ఉంది. ఇది కూడా ఇన్స్ట్రుమెంటేషన్లో ఉంది. తర్వాత మార్చుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత లాజికల్ అనాలిసిస్, సిమ్యులేషన్ మేనేజింగ్ చేయొచ్చు. తర్వాత ఇంకా చాలా డీబగ్ చేయొచ్చు. డీబగ్గింగ్ అంటే చూడండి పెర్ఫార్మెన్స్ని. తర్వాత ట్రేస్ ఆఫ్ సిగ్నల్, యాడ్ బ్రేక్ పాయింట్స్ కానీ చేయొచ్చు. బ్రేక్ పాయింట్ లిస్ట్, అప్డేటెడ్ మోడల్, స్టెప్ ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు. అంటే గ్రాఫ్ చేస్తున్నప్పుడు, అంటే మనం రన్ చేస్తున్నప్పుడు స్టెప్ ఓవర్ కూడా చేయొచ్చు. మోడలింగ్ చూడండి. మోడల్ డేటా ఎడిటర్, సబ్సిస్టమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఆటోమేటిక్ సబ్స్టిట్యూషన్స్, ఎనేబుల్, ట్రిగ్గర్డ్, ఫంక్షన్ కాల్ సబ్స్టిస్టమ్, గ్రూపింగ్ యూజింగ్ ఏరియా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మాట్స్ వచ్చినప్పటికి మీకు ఏ టైప్ ఫార్మాట్ కావాలి, బ్యాక్గ్రౌండ్ చేంజింగ్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత యాప్ సోర్స్కి వచ్చినప్పుడు మనం ఇందులో కొన్ని లీనియరేషన్ మేనేజింగ్, తర్వాత పారామీటర్ ఎస్టిమేషన్స్, ఫిక్స్డ్ పాయింట్ టూల్స్, రిక్వైర్డ్ అనాలిసిస్, ఫాల్ట్ అనాలిసిస్, సేఫ్టీ అనాలిసిస్, ఇవి యాప్స్. నెక్స్ట్ స్కోప్ వచ్చినప్పటికి ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్స్ ఏవి ఎనేబుల్ అవ్వలేదు. తర్వాత మీకు సిమిలింక్ మోడల్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు కొత్తగా చూడండి, అందులో చూపిస్తాను. సబ్ సిస్టమ్ అంటే కొన్ని క్రియేట్ చేసి ఉంటాయి. ఆర్కిటెక్చర్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ యాప్ మోడ్ కూడా చేయొచ్చు. ప్రాజెక్ట్ వ్యూ కూడా చేయొచ్చు. ప్రాజెక్ట్ ఫర్ దిస్ మోడల్ కూడా చేయొచ్చు. తర్వాత సబ్ సిస్టమ్స్ ఉంటాయి. స్టేట్ చార్ట్స్ చేసి చూపిస్తుంది చూడండి. స్టేట్ ఫ్లో చార్ట్స్ అనమాట. మనకి ఏ టైప్ ఆఫ్ స్టేట్ ఫ్లో చార్ట్ చేసుకోవచ్చు. హైరారికల్ చార్ట్ ఉంది, సింపుల్ స్టేట్ ట్రాన్సిషన్ టేబుల్ ఉంది, చార్ట్ విత్ రీయూజబుల్ లాజిక్ ఉంది, చార్ట్ విత్ ప్యారలల్ స్టేట్ ఉంది, మోర్ చార్ట్ ఉంది. తర్వాత డిఎస్పి టూల్స్ బాక్స్ వచ్చినట్టుకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. బేసిక్ ఫిల్టర్, ట్యూనబుల్ ఫిల్టర్, ఐఏఆర్, ఇంటర్ప్లాటెడ్ ఫిల్టర్, మిక్స్డ్ సిగ్నల్, ఇవన్నీ ఈ మోడల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సిమ్ ఈవెంట్స్ వచ్చిన చూడండి. రొటేటింగ్ సిస్టమ్, రీసెర్చ్ అలొకేషన్, సిమ్ స్కేప్ వచ్చినడికి బ్యాటరీ, ఎలక్ట్రికల్, 3 ఫేజ్, మ్యాగ్నిట్యూడ్, ఐసోథర్మల్ లిక్విడ్, మెకానికల్ రొటేషన్, మోస్ట్ ఎయిర్, మల్టీ బాడీ, పొజిషన్ బేస్డ్, థర్మల్ లిక్విడ్, 2 ఫేజ్ ఫ్లూయిడ్. ఈ సిమ్లింక్లో సపోర్ట్ ప్యాకేజెస్ కొన్ని ఉంటాయి. ఎలా చేసుకోవచ్చు, మినీ డ్రోన్ ప్రాజెక్ట్, కోడ్ జనరేషన్ టెంప్లెట్, ఇది ఓపెన్ చేస్తాను చూడండి. ఎలా అంటే జస్ట్ బేసిక్స్ మీకు ఎలా ఉంటుంది ఏంటని ఇంటర్ఫేస్ గురించి చెప్తున్నాను. ఇది చూడండి. ఇక్కడ మనకి
కోడ్ జనరేటెడ్ బేస్ ఉంది చూడండి, ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ టైటిల్ నేము, ఇవన్నీ మనం మెన్షన్ చేసుకొని చేయాలన్నమాట. ఇవన్నమాట ఇది కోడ్ జనరేషన్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకే ప్రాసెస్ ఉన్నాయో మీకు మొత్తం మళ్ళీ క్లియర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదంతా అన్టైటిల్ ఫోల్డ్లోకి వెళ్తుంది మళ్ళీ. మీకు మళ్ళీ ఆ సిమిలింక్లు ఏవేవి ఉంటాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఏరోస్పేస్ ఉంటుంది, ఆటో టూల్ బాక్స్ ఉంటుంది, ఆడియో టూల్ బాక్స్ ఉంది, తర్వాత కమ్యూనికేషన్ టూల్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ టూల్స్ అంటే గ్రాఫికల్ మోడల్, సిమ్ ఈవెంట్స్, ట్యూనింగ్, రొటేటింగ్, రీసోర్స్ అలొకేషన్, స్టేట్ ఫ్లో ఉంది, అంటే ఫ్లో చార్ట్స్ ఉంటాయి. దీంట్లో సింపుల్ ఫ్లో చార్ట్, హైరార్కికల్ చార్ట్ ఉంటుంది, చార్ట్ విత్ ప్యారలల్ స్టేట్స్, మోరే చార్ట్ ఉంటుంది, స్టేట్ సిస్టమ్ కంపోజర్ వచ్చినవాడికి ఆర్కిటెక్చర్ మోడ్, తర్వాత క్రియేటింగ్, ఒక 3 మోడ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మోడ్, యాక్టివిటీ మోడ్. సో ఇదనమాట మనం సిమ్లింక్లో మనకి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ కూడా మనం ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఏ టెంప్లెట్స్ ఉంటాయి, మై టెంప్లెట్స్ అంటే ఇప్పుడు మనం చేసిన టెంప్లెట్స్, అంటే మేము ఎటువంటి టెంప్లెట్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి టెంప్లెట్ ఏం చూపించట్లేదు. సో ఇదనమాట ఫ్రెండ్స్ సిమ్లింక్ గురించి. సో లాస్ట్ వీడియోలో మీకు మ్యాట్ ల్యాబ్ అనేది ఎలా చేశాను ఏంటనేది మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మ్యాట్ ల్యాబ్ లాగిన్ ప్రాసెస్ వీడియో లింక్ పెడతాను, అలాగే మ్యాట్ ల్యాబ్ లింక్ కూడా పెడతాను అనమాట. సో ఇప్పటి వరకైతే ఈ వీడియో అనేది ఇక్కడితో క్లోజ్ చేసేస్తాం. కానీ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ మాత్రం చేయట్లేదు. దయచేసి సబ్స్క్రిప్షన్ చేయాలని ఇట్స్ మై హానరబుల్ రిక్వెస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి ఛానల్కి చాలా అంత హైక్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏవైనా సాఫ్ట్వేర్స్ ఏవైనా ఉంటే దాని గురించి మనం వీడియోస్ ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. మీ మీ ఇంట్రెస్ట్ బట్టి మేము ఇంకా వీడియోస్ అనేది ఇంకా ప్లాన్ చేస్తాను అనమాట, ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ సంబంధించింది. ఇలాగే సిమ్లింకే కాకుండా ఇంకా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ థింకర్ క్యాట్, సర్క్యూట్ డిజైనింగ్ కొంచెం సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇంకా విఎల్ఎస్సి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ వీడియో కూడా మనం చేద్దామని అనుకుంటున్నాను. ఇది అనమాట, ఒక ప్లానింగ్ బేస్తో వెళ్తున్నాం అనమాట వీడియోస్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళకి సాఫ్ట్వేర్స్ నేమ్స్ తెలుసు, కానీ దాని వర్కింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చాలామందికి ఐడియా లేదు. ల్యాబ్స్లో చెప్తున్నాను కానీ అది చాలా వరకు చాలామందికి అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకా ల్యాబ్స్లోకి వచ్చినవాడికి లైసెన్స్డ్ వర్షన్ ఉంటుంది, అక్కడ లైసెన్స్ వర్షన్కి మన ఆన్లైన్ వర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి డిఫరెన్సెస్ కూడా మనం గ్యాదరింగ్ చేసి అలాంటి వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇంతటితో ఈ వీడియో అనేది ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. సో వీడియో చూసేటప్పుడు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా ఇంకా ఇలాంటి కంటెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.